హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఈ కూటమి కుట్రలకు అంతు పొంతు లేకుండా పోతుంది. రాష్ట్రంలో అంటే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, ఈ పెత్తందారి పోకడలను సమర్థించడం పచ్చపత్రికలకు ఆనవాయితీగా మారుతుంది. ఒకవైపు మొన్ననే చూసినాం, పెన్షన్లను ఆపి అవ్వాతాతల ఉసురు ఎట్లా తీసిండ్రో, దాని మీద ఎట్లాంటి పేలాలు ఎరుకునే రాతలు రాసిండ్రో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు రావాల్సిన వాళ్ళ రుసుమును ఆపేశారు. అలాగే రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు. ఆల్రెడీ అంటే మార్చి నెలలోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఈ రెండు పథకాలకు సంబంధించిన సొమ్మును ఆపే ప్రయత్నం చేసింది టీడీపీ. దాని మీద ఈ పచ్చపత్రికలు రాసిన రాతలేంటో ఒకసారి చూద్దాం. వీళ్ళకే కోఆర్డినేషన్ లేదు. ఇక్కడేమో జగన్ కోసం ఎంతకైనా దిగజారుతారా, వైకాపా కుట్రల అమల్లో వెనక్కి తగ్గని సిఎస్ జవహర్ రెడ్డి మొన్న పెన్షన్లు, తాజాగా పెట్టుబడి రాయితీ, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్నికల షెడ్యూల్కు ముందే బటన్ నొక్కిన దురుద్దేశపూరితంగా ఖాతాల్లో జమ చేయని వైనం అని చెప్పి ఈనాడు రాస్తాడు. ఆంధ్రజ్యోతిలో ఏమో సిఎస్ జోరుకు ఈసీ కళ్యం. ఏది కరెక్ట్ అనుకోవాలి? పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు, వైసీపీ కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకేనా కమిటీ పునఃపరిశీలనకు ఈసీ ఆదేశం, సర్కార్కు ఈసీ షాక్, ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్. మార్చి 6వ తేదీనే బటన్ నొక్కిన జగన్ సొమ్ము విడుదల చేయకుండా జాప్యం, ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసే ఎత్తుగడ. ఏప్రిల్ 19న ఈసీ అనుమతి కోరుతూ లేక పోలింగ్ అయ్యే వరకు ఆగాలన్న ఈసీ. జగన్ డ్రామాతో కరువు ప్రాంత రైతులకు నష్టం, నాడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి టీడీపీ రుణమాఫీ అడ్డుపడిన వైసీపీ అని చెప్పి ఈడు రాస్తాడు. ఒకటే వార్తను ఎట్లా ప్రజెంట్ చేసిరో ఒకసారి చూడండి. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదల వాయిదా, పెట్టుబడి రాయితీ, ఫీజు రియంబర్స్మెంట్ పై ఎన్నికల సంఘం ఆదేశం. శృతి కుదురుతలేదన్నమాట రెండు పేపర్ల మధ్య. అంతా చంద్రబాబు ఆడి ఇచ్చే జగన్ నాటకం ఇదంతా. ఈ విషయం అందరికీ తెలుసు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డం పెట్టుకొని కోట్లలో కేసులు వేయిస్తాడు, వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని, పెన్షన్లను ఆపాలని. ఇవన్నీ సవ్యంగా జరిగితే ఓట్లు ఎక్కడ మిస్ అవుతాయో అన్న భయాందోళనలో గత 2 నెలలుగా పెన్షన్ల ప్రాసనం ఎట్లా సాగిందో చూసినాం. ఇప్పుడు తాజాగా ఫీజు రియంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీని ఆపే కుట్ర. ఇది పచ్చనాటకం అనమాట. ఇక పోతే ఇది అసలు ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా? చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? ఇళ్ల వద్ద పెన్షన్లు అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు. ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు, ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే. ఎన్నికలు అయ్యే వరకు ఇవ్వరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు. పథకము పాతదే, లబ్ధిదారులు పాతవారే. అయినా ఏంటిది? 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కోడ్ వర్తించదని తెలీదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 610 కోట్ల మేర ఆగిన విద్యా దీవెన నిధులు, 6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన 847 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం నిధులపైన మౌనమే. అనుమతి కోసం అడిగినా నోరెత్తని ఎన్నికల కమిషన్. రైతులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బాబు. అధికార కోసం ఎంతకైనా దిగజారొచ్చనే రీతిలో రాజకీయం. 2019లో బాబు సీఎంగా ఉండగా పసుపు కుంకుమకు అనుమతి, అది కొత్త పథకం. పైగా ఎన్నికల 3 రోజుల ముందు ఖాతాల్లో జమ. వచ్చే 2 రోజులు తెలంగాణలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి ఓకే. జగన్ టార్గెట్గా ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు. ఇక్కడ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు అంటూ ఇది మరొక వార్త అనమాట. సో ఇట్లా ఉందన్నమాట వీళ్ళ కథ. తెలంగాణలోనేమో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో మరో రకంగా ఈసీ వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలి. ఇప్పటికే మచిలీపట్నం సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సజావుగా సాగనిస్తారో లేదో అని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో ఈ కుట్రలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలా వద్దా అన్నది ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే 58 నెలలుగా రాని సమస్య ఈ 2 నెలల్లోనే ఎందుకు వస్తుంది? పెన్షన్లు ఆపింది ఎవరు? ఇప్పుడు ఈ ఇన్పుట్ సబ్సిడీకి, విద్యార్థుల విద్యా దీవెనకు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆపడానికి కుట్ర చేసింది ఎవరు? ప్రజలకు మేలు చేసే జగన్ ఇవన్నీ ఆపమని చెప్తాడా తన ఓట్ల కోసం? బాజాప్తా చెప్పిండు కదా సిద్ధం సభల్లోనే, నేను మంచి చేసినట్టు మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పిన మొగోడు మొనగాడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే చంద్రబాబు ఎట్లాంటి కుట్రలు చేస్తూ వస్తున్నాడో. మొన్నటిదాకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎట్లాంటి కుట్రలు పనుతూ వచ్చిరో ఈరోజు దానికి సంబంధించిన వార్తలే లేవు. ఎందుకంటే ఈసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన, దాని సిఫార్సు, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి కేంద్రం గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద రచ్చరచ్చ జరిగిన సందర్భం మనం చూసినాం. ఈ పచ్చపత్రికలతో పాటు పచ్చ నాయకులందరూ కూడా యూటర్న్ తీసుకున్న పరిస్థితులు నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఆఖరికి పివి రమేష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాని మీద కుట్రకోణంలో రాసిన ట్వీట్ ఏదైతే ఉందో దాని మీద కూడా యూటర్న్ తీసుకున్న పరిస్థితి ఎట్లా ఉందో చూసినాం కదా. అదేందో ఎన్నికలకు సరిగ్గా ఇక వారం రోజుల ముందే ఈ కులం మేధావులు,
కుట్రలు చేసే మేధావులు అందరూ తెర మీదకి వస్తుండడం, పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న కోణం క్లాస్ వార్ ఏదైతే ఉందో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రజల మీదనే ఉంది. ఈ కుట్రలకు బలి కాకుండా ఎవరు చేస్తున్నది మంచి, ఎవరు తమకు చెడు చేస్తున్నారు, ఎవరు మేలు చేసేది ఎవరు అన్నది నిర్ణయించుకోవాల్సిన తరుణం. ఇది జస్ట్ ఓటేసి 5 ఏళ్ల పాటు ఒకరికి అధికారం ఇచ్చే వ్యవహారం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది భవిష్యత్తు, చిన్నపిల్లల భవిష్యత్తు, ఇది రాష్ట్ర యువత భవిష్యత్తు, రైతాంగం భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు, అవ్వాతాతల భవిష్యత్తు. ఎవరుంటే మేలు జరుగుతుంది అన్నది ఇక మీరు తీసుకోబోయే నిర్ణయమే ఫైనల్. వచ్చే సోమవారమే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక కంక్లూజన్కు రావాల్సిన టైం ఆసనమైంది. ఈ కుట్రకోణాలన్నింటినీ ఛేదించాల్సిన అవసరం ప్రజల మీదనే ఉంది, ఓటర్ల మీదనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.